అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఆ జాబ్ క్యాలెండర్ కాస్త జాలీ నోట్ల క్యాలెండర్ అయిపోయింది. జాలీ నోట్ అంటే చెల్లది కదా, దొంగ నోటు. జాబ్ క్యాలెండర్ కూడా దొంగ క్యాలెండర్ అయిపోయింది, చెల్లని క్యాలెండర్ అయిపోయింది. ఒక్క ఉద్యోగానికి కూడా ఈరోజు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి నేను అడుగుతా ఉన్నా, ఏమైనా మీ హామీలు? అదేవిధంగా మీరు అన్నారు 75% ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ తెస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీలకు మేలు చేస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రైవేట్లో రిజర్వేషన్ మాట ఎరుగు దేవుడు ఎరుగు, కానీ ఉన్న జీవో 29ను రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు నియామకాల్లో దగా చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా విద్యార్థి భరోసా కార్డు అన్నారు. విద్యార్థి భరోసా కార్డు ఎక్కడ కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. నిరుద్యోగ యువతకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇప్పిస్తా అని ప్రియాంక గాంధీ గారే హామీ ఇచ్చారు. నిరుద్యోగ భృతికి అతిగతి లేదు. 2 ఏళ్ళైనా భృతి లేదు, 2 లక్షల ఉద్యోగాలు లేవు, 75% ప్రైవేట్లో రిజర్వేషన్ లేదు, విద్యా భరోసా కార్డు లేదు, జాబ్ క్యాలెండర్ దగా క్యాలెండర్ అయిపోయింది. 5 హామీల్లో ప్రియాంక గాంధీ గారు మీరిచ్చిన ఒక్క హామీ అమలైందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు రివ్యూ? ఇదే రాహుల్ గాంధీ గారు కూడా, ఆయన కూడా వచ్చి అశోక్ నగర్లో సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని నిరుద్యోగ యువతకు మాట ఇచ్చారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ ప్రజలకు లేఖ రాశారు. మేమిచ్చిన హామీలన్నీ అమలు చేసే బాధ్యత తల్లిగా నేను తీసుకుంటాను అన్నారు.